ఇంకొక క్షణం వీళ్ళు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. మీరెప్పుడైతే మనస్ఫూర్తిగా లోపలికి రమ్మనంటారో అప్పుడే ఈ గుమ్మం తొక్కుతాను. అంతవరకు మీకు కనిపించను. అసలు ఆ పెళ్లిని ఆపకుండా ఎందుకు వచ్చావమ్మా నువ్వు? ఆపుతామని వెళ్ళాను బాబాయ్, కానీ అక్కడ పెళ్లి కూతురు స్థానంలో ప్రియ ఉంది. నా చెల్లెల్ని చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఎవరితో ఇంటి కోడలుగా తీసుకొస్తాడా? ఇప్పుడు అవన్నీ ఎందుకు కాంచనా? తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు. తన ఇష్టాన్ని మనం ఎందుకు కాదండం? మనకు కావాల్సింది సూర్య మళ్ళీ పెళ్లి చేసుకోవడం. కానీ నాకు కావాల్సింది సూర్య నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం. ఒకప్పుడు నన్ను నువ్వు తెలివిగా ఉపయోగించుకొని అవసరం తీరాక హ్యాండ్ ఇచ్చావు. కోరుకున్నది దక్కించుకోవటం తప్పించి దెబ్బ తగిలింది కదా అని తోక ముడుచుకొని పారిపోయే రకం కాదు నేను. నీ దారిలోనే వచ్చాను. సూర్యని నా వాణ్ణి చేసుకున్నాను. జస్ట్ టిట్ ఫర్ టాట్ అక్క. ఏయ్, ఇల్లెలకగానే పండగ కాదే, తాళి కట్టించుకోగానే నువ్వు సూర్యకి పెళ్ళాని వైపోవు. నా మీద గెలిచాననుకుంటున్నావేమో. ముందు ముందు నీకే తెలుస్తుంది ఎందుకు సూర్యని పెళ్లి చేసుకున్నానా అని. ఏడ్చేలా చేస్తాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మ భార్గవి, నాలుగు చూపించమ్మా. బాబాయ్, నాకేమైంది? కొంచెం నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయావమ్మా. సూర్య ప్రియ ఎక్కడున్నారు బాబాయ్? ఇంటికొచ్చారా? అది ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు చాలా నీరసంగా ఉన్నావమ్మా, రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోమన్నారు కదమ్మా, పడుకోమ్మా. తన బ్రెయిన్లో ఏదో మళ్ళీ టెన్షన్ మొదలైనట్టుంది. బాగా స్ట్రెస్కి గురైనట్టుంది. తను డైరెక్ట్గా సూర్య ప్రియల పెళ్లి చూసింది, అందుకే షాక్ గురైనట్టుంది కిషోర్. అంత షాక్ కలిగించే విషయం చూసి కూడా తన బ్రెయిన్ తట్టుకుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రాజేంద్ర. ఇంకోసారి ఇలా జరిగితే బ్రెయిన్ స్ట్రెస్కి గురై తను పిచ్చిదానిలా మారే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలు తన దృష్టికి రాకుండా జాగ్రత్త పడండి. వస్తాను రాజేంద్ర. అలాగే కిషోర్. ప్రియా, అమ్మా ప్రియా, ప్రియా.
బావున్నారా? మా బాగోగుల సంగతి నీకెందుకు? ముందు నువ్వెందుకొచ్చావో అది చెప్పు. అదేంటమ్మా అలా మాట్లాడతావు? పెళ్లి చేసి ముచ్చట తీర్చుకునే అవకాశం ఎలాగూ వాళ్ళివ్వలేదు. కనీసం మిగతా ముచ్చటైనా తీర్చుకోవాలి కదా. అందుకే పుట్టింటి నుంచి సారి తీసుకొచ్చాను. ఆహా, ఆ రోజు భార్గవి కోసం మీ ఆయన ఈ సారని ఇంటికి పట్టుకొస్తే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుందన్న నెపంతోటి తెచ్చిన సారని వెనక్కి తీసుకెళ్ళావే. ఈరోజు నీ కూతురు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంది కదా. సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఈ సారని నా ఇంటికి తీసుకొచ్చావే నువ్వు? కాంచన, ఏంటా మాటలు? ఆవిడెవరనుకున్నావు? సూర్య అత్తగారు అంటే నాకు అత్తగారు, నీకు వరుసకి పిన్ అవుతారు. ఇలా అవమానం చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? పిల్లలేవో తప్పులు చేసినంత మాత్రాన కన్నవారికి వాళ్ళ మీదుండే మమకారం తగ్గిపోతుంది అనుకున్నావా? ప్రియ ఆవిడ సొంత కూతురు. ప్రియకి సారి తెచ్చే హక్కు ఆవిడకుంది. ప్రియ ఆవిడ సొంత కూతురు. ప్రియకి సారి తెచ్చే హక్కు ఆవిడకుంది. ఓహో, భార్గవి కూడా ఈవిడ కూతురే అవుతుంది కదా. అలా అయితే మరి ఈ రోజు వచ్చిన హక్కు ఆ రోజు ఏమైపోయిందంట? ఇదంతా ఈ తల్లి కూతుళ్ళు ఆడుతున్న నాటకం. ఎలాగైనా సూర్యకి ప్రియనిచ్చి పెళ్లి చేయాలనుకుంది, పెళ్లి చేసింది. తాను అనుకున్నది సాధించింది. లేకపోతే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్న కూతురింటికి ఎంత ప్రేమున్న తల్లైనా ఇలా సిగ్గు లేకుండా సారె పట్టుకుని రాదు. నీ ఇంటికొచ్చాను కదానని ఎన్నెన్ని మాటలు అంటున్నావే. ప్రియ కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకుంది కదానన్న సంతోషంలో ఇవన్నీ పడుతున్నాను, కానీ లేకపోతే నిలువున చీరయ్యను. ప్రియా, బావున్నావా? నేనెలా ఉంటే నీకెందుకు? పెళ్లి చేసుకుని వస్తే కనీసం ఇంట్లో కూడా రానివ్వలేదు. ఇప్పుడేంటి పెద్ద ప్రేమున్న దానిలా వచ్చావు? మీ నాన్నగారి సంగతి తెలిసిందే కదే. ఆయన కోపం ఎంత చెప్పు. త్వరలోనే నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను. జరిగింది తలుచుకుని మనసులో బాధపడు. అల్లుడి గారు, మీరైనా తనకి నచ్చ చెప్పండి. మీ ఇంట్లో జరిగిన అవమానాన్ని నేనే మర్చిపోలేకపోతున్నాను. ఇక తనకేమని సర్ది చెప్తాను? మీరెందుకలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది అల్లుడి గారు. ఆ రోజు రాత్రి మీరు భార్గవి కోసం వచ్చినప్పుడు మిమ్మల్ని అవమానించి ఆడిపోసుకున్నాననే కదా. ఆ రోజు ఏం మాట్లాడినా మీ మీద కోపంతో మాత్రం కాదు. భార్గవి నిజస్వరూపం మీకు తెలియాలనే అలా ప్రవర్తించాను. నేను అవమానించానని మీరు అపోహపడ్డా పర్వాలేదు. దాని నిజస్వరూపం మీకు తెలియదు. నాకంతే చాలు. జరిగిన దానికి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అయ్యో, అంత మాట ఎందుకులేండి. నేనే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అమ్మయ్యా, ఇప్పటికైనా మన మధ్యున్న అపార్థాలు తొలగిపోయి నాకంతే చాలు. అమ్మా ప్రియా, ఈసారి తీసుకోమ్మా. నాకిప్పుడేం వద్దు మమ్మీ. డాడీకి ఎప్పుడైతే నా మీద కోపం పోయి ఆయనే స్వయంగా తెచ్చిస్తారో ఆ రోజే నేను తీసుకుంటాను. లోపల తీసుకోవాలని ఉంది, పైకే ఈ నటనంతా. ఇచ్చిన వెంటనే తీసుకుంటే ఇద్దరు తల్లి కూతుళ్ళు ఒక్కటై నాటకమాడారన్న విషయం బయటపడుతుందని ఈ దొంగ వేషాలు. పుట్టింటి నుంచి వచ్చిన పసుపు కుంకాలు కాదనకూడదమ్మా. కావాలంటే ఈ డాక్యుమెంట్స్ మీ డాడీ చేతుల మీదుగా తీసుకుందో గాని, కానీ అమ్మ ప్రేమగా తెచ్చిన పసుపు కుంకాలు కాదనకురా. తీసుకో ప్రియా.
వస్తాను అల్లుడు గారు. వస్తానండి. మంచిది. ఈ మాటలు విన్న తర్వాత నా కూతురి ఇంట్లో సుఖంగా ఉంటుందన్న నమ్మకం కలిగింది. వస్తానమ్మా కాంచనా. కాంచన, ఆవిడ వచ్చి వెళ్ళాక గుర్తొచ్చింది, ఈరోజు వాళ్ళ ఫస్ట్ నైట్ కదా, ఆ అరేంజ్మెంట్స్ ఏమో చూడు. మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? ఛీ, అసలే నా చెల్లెలు ఉండాల్సిన ప్లేస్ని అదెవత్తో కొట్టేసిందని నేను బాధపడుతుంటే దాని ఫస్ట్ నైట్ నేను అరేంజ్ చేయాలా? మీకంత మోజుగా ఉంటే మీరే పక్కపరిచి పూలు చల్లుకోండి. చిచి. మొదటిసారిగా నువ్వు నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? ఏమనిపించిందో చెప్పలేను, కానీ మనిద్దరికీ రాసి పెట్టుంది కాబట్టే అసలు జాబ్ చేయాలన్న ఉద్దేశమే లేని నేను మీరు ఆఫర్ ఇవ్వగానే ఒప్పుకున్నాను. కరెక్టే భార్గవి, నిజంగానే మన ఇద్దరికి రాసి పెట్టుంది. అందుకే ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మనం ఒకటి కాకుండా ఆపలేం. అప్పుడే తొందరపడితే ఎలా? మరి అవి మన వైపు ఎలా చూస్తున్నాయో చూడండి. వద్దండి, ముందు మీరే తాగండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీ ఫస్ట్ నైట్ గుర్తొచ్చిందా? మీ ఫస్ట్ నైట్ గుర్తొచ్చిందా? భయపడకండి, పాలల్లో మత్తుమందు కలపడానికి నేనేం భార్గవిని కాదు. ఇంకా మీకేదైనా అనుమానం ఉంటే ముందు నేను తాగుతాను, ఆ తర్వాత మీరు తాగండి. ప్రియా, ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా? కొంతమంది దూరం అవడానికి దగ్గరవుతారు, ఇంకొంతమంది దగ్గర కావడానికి ఎన్నాళ్ళైనా దూరంగా ఉంటారు. ఈ క్షణం కోసం నేను ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇలా ఒకటయ్యే సమయంలో మీకు దూరం అయ్యే ప్రయత్నాలు ఎందుకు చేస్తాను చెప్పండి? నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు ప్రియా. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు గుర్తొస్తుంటాయి. ఎంత వద్దనుకున్నా వాటి గురించి ఆలోచించకుండా ఉండలేం కదా. ఇక నుంచి మీకు ఆ విషయాలేవి గుర్తురావులేండి. ఆ రాత్రి చేదు అనుభవాలన్నిటినీ తీయటి అనుభూతులతో చెరిపేస్తాను. ఎందుకు అలా కారుగాలిన పిల్ల అటు ఇటు అటు తిరుగుతావు? జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే ఏం లాభం చెప్పు? మీకే
మీరు చాలా సింపుల్గానే చెప్తారు. నా పొజిషన్లో మీరుండుంటే నా కడుపు మంటేంటో మీకు అర్థమై ఉండేది. అది నాకు హ్యాండ్ ఇచ్చి సిగ్గు లేకుండా ఫస్ట్ నైట్ చేసుకుంటుందా? ఇంక నేను మనశ్శాంతిగా ఎలా ఉండగలను? నిన్ను మనశాంతిగా ఉంచడానికి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఫస్ట్ నైట్ చేసుకోకుండా ఉంటారా? ఆయన ఇందులో ప్రే చేసిందే ఉంది. సూర్య ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. మీకు అంతవరకే తెలుసు, కానీ అది ఆడిన నాటకం గురించి మీకు తెలీదు. అసలు భార్గవికి పిచ్చెక్కడానికి, సూర్య భార్గవికి దూరం కావడానికి ఇదే కారణం తెలుసా? భార్గవిని సూర్య నుంచి వేరు చేస్తే మళ్ళీ నీ చెల్లెల్నిచ్చి సూర్యకి పెళ్లి చేయించొచ్చని, నీకు సహాయం చేస్తానని ఇదే నాకు చెప్పింది. దీని అసలు స్వరూపం తెలియక నాకు సహాయపడుతుంది కదా అని అది ఏం చేయమంటే అది నేను చేశాను. అది నాకు ఉపయోగపడుతుంది అనుకున్నాను గాని నన్నే అది తెలివిగా ఉపయోగించుకుంటోందని నేను అనుకోలేదు. చివరి క్షణం వరకు నాకు సహాయం చేస్తున్నట్టు నన్ను నమ్మించి సూర్యని తన వల్లో వేసుకుని నన్నే మోసం చేసింది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం బయట పెడితే అంతా నువ్వే చేయించావంటారు. ఏమీ తెలియనట్టు ఊరుకో కాంచన. నీకు తగిన శాస్తే జరిగిందే. లేకపోతే నీ చెల్లెలంటే సూర్యకి ఇష్టం లేదని ఎంత చెప్పినా వినకుండా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తావా? ప్రియా నీకు బాగా బుద్ధి చెప్పింది. ఇక నుంచైనా చెల్లెళ్ళు మాటెత్తకుండా నోరు మూసుకుని పడుంటావు. అదేదో తెలివిగా నన్ను ఉపయోగించుకున్నాననుకుంటోంది. ఈ కాంచనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో దానికి ఇంకా తెలియడం లేదు. చూస్తాను. అది ఎంత కాలం ఈ ఇంట్లో కాపురం చేస్తుందో నేను చూస్తాను. ఆ భార్గవికి పట్టిన గతే దీనికి పడుతుంది.
చూసి